కీసర గ్రామంలోని జాతీయ రహదారిపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కంచకచెర్ల మండలం కీసర గ్రామంలో 65వ జాతీయ రహదారిపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నారు. అనంతరం వైసీపీ నాయకులు కంచకచెర్ల చేరుకొని రహదారిపై ధర్నా చేపట్టారు. విగ్రహ ధ్వంసంకు పాల్పడిన అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలు గ్రామాలలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచకచెర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ విగ్రహాన్ని అర్ధరాత్రి మరి కొందరు వ్యక్తులు ఈ విగ్రహాన్ని రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా తప్పైన విషయం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా మా గ్రామంలో జరగలేదు. మరి చిల్లర నాయకులు తయారయ్యి గ్రామంలో మరి ఈ విధంగా చేస్తున్నారు. ఓ పక్కన వరదలు వచ్చి ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి సహాయ చర్యలు చేయకుండా విగ్రహాలు ధ్వంసం చేయటం ఇది రాజకీయంగా ఎవరి అయినా కానీ తప్పే. పక్కన 2 విగ్రహాలు ఉన్నాయి, రామారావు గారి విగ్రహం కానీ రమణారావు గారి విగ్రహం కానీ. గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఏనాడు కూడా విగ్రహాలు దూరి బాలేదు. మరి వాళ్ళు ఈ విధంగా చేసేదానికి తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కూడా ఈ గ్రామంలో అందరం కూడా ఇలాంటి చేసే వాళ్ళని మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళని తగిన చర్య తీసుకోకపోతే ఎన్నో ఇలాంటి చేస్తారు. అలాంటి చర్యలు లేకుండా విగ్రహాల జోలికి కానీ వ్యక్తుల జోలికి కానీ పోకుండా అందరం కలిసికట్టుగా ఉండి వారిని కఠినంగా మనం ఇచ్చేయాలని చెప్పి పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది. పోలీసు వారు సిఐ గారు ఎస్ఐ గారు కూడా వచ్చి చూశారు. దీని మీద చర్య తీసుకుంటా అన్నారు. మేము ఎటువంటి వాస్తవంగా ఈ జరిగిన పరిస్థితిని బట్టి అయితే ఊరు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ధర్నా చేసే సత్తా మాకుంది. కానీ మేము అట్లాంటి పనులు చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇచ్చాం పోలీసు వారికి. దాని మీద వాళ్ళు సమగ్రంగా విచారణ చేసి ఈ చేసే వ్యక్తులు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఆ వ్యక్తులు కూడా మాకు తెలుసు. ఆ విషయం కూడా మేము చెబుతాం. వారికి ఒకటే చెబుతున్నా, గ్రామంలో మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోండి. ఈ గ్రామంలో మీరు ఎంత తలకిందులైనా కూడా వైసీపీ గ్రామమే. అలా అని కూడా మేము కూడా ఎప్పుడు కూడా వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీలో టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి పని చేయించుకున్న వాళ్ళే, మా దగ్గరకు వచ్చి అన్నీ ఇచ్చేసిన వాళ్ళే. ఆ రోజు అదే రాజశేఖర రెడ్డి గారి పెట్టిన పథకాలన్నీ పొందిన వాళ్ళే. అది ఎన్టీ రామారావు అవచ్చు, రాజశేఖర ఎవరైనా మంచి పని చేసిన వాళ్ళు మంచి పనిగానే ఉండాలి. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఏ అన్యాయం చేశారని ఆయన విగ్రహం ధ్వంసం చేశానికి పాల్పడ్డారో ఒకసారి ఆలోచించండి. మేము 5 సంవత్సరాలు కాదు, ఈ 15-20 సంవత్సరాల్లో రాజకీయాలు చేస్తున్నా ఎప్పుడు కూడా ఇలాంటి పనులు మేము చేయలేదు. ఎవరి మీద గొడవ బాగాలేదు, అధికారం ఉందని ఎవరిని బెదిరించలేదు. ఈ చోటా మోటా నాయకులు ఒకటే చెబుతున్నా, గ్రామంలో మిమ్మల్ని ఇలాంటి పనులు చేస్తే ఉరికిచ్చి తన్నే రోజులు త్వరలోనే ఉంటాయి. ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఐ గారికి సిఐ గారు ఒకటే చెప్పాం. మేము వాళ్ళు చేసిన పని చేయాలనుకుంటే చేస్తాం. అలాంటి కల్చర్ మాది కాదు, అలాంటి నేచర్ మాది కాదు. మేము ఎప్పుడు కూడా మంచిగా పద్ధతిగా రాజకీయం చేసి సర్వీస్ చేసి పోయేవాళ్ళమే తప్పితే పేరు తెచ్చుకొని చేసేవాళ్ళని తప్పితే తప్పుడు పనులు తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళం వ్యక్తులు మేము కాదు. అది మీరు గుర్తుంచుకొని ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని సక్రంగా మంచిగా ఉండి పనిచేసుకోవాలని చెప్తూ ఎస్ఐ గారు సిఐ గారు దీని మీద విచారణ చేసి తగిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నందిగామలో కూడా సీఎం రోడ్ అని పెట్టి సీఎం రోడ్డుకి ఎన్టీ రామారావు రోడ్ అని చెప్పి బొమ్మ పెట్టి జరుగుతాం. మరి అలాంటి వాళ్ళు ఎందుకు ఈ నీచమైన సంస్కృతికి తెరలేపుతున్నారు? మేము ఎలా కావాలన్నా మీకు 24 గంటల్లో న్యాయం జరగకపోతే నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ మేము మళ్ళీ స్టేషన్ కాడ ధర్నా చేస్తాం. సార్ మాకు 24 గంటల్లో న్యాయం జరగాలి, జరిగితేనే ఓకే. అది మీరు మాకు మాట ఇస్తే మేము శాంతి. అమర్ రహే వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.
గారిని అరెస్ట్ చేయాలి, రాజశేఖర రెడ్డి బొమ్మ గారు ధ్వంసం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మని ధ్వంసం చేసిన వాళ్ళని. We want justice. 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 Johar Mayasa. 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 కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.